జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లను తీసుకునుము ఆయన హోషేకు ఆజ్ఞాపించును. ఎవరు ఆజ్ఞాపించాకి? యెహోవా దేవుడు ఆజ్ఞాపించాడు. ఇదిగో హోషేయ, వీళ్ళు విస్తారమైన పాపం చేసి పాపంతో నిండిపోయింది. ఈ ప్రజలు పాపం చేశారు, పాపం చేస్తున్నారు. కాబట్టి వారికి బుద్ధి కలగడానికి నువ్వు వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని ఏం చేయాలి? ఎంత కఠినమైన ఆజ్ఞ అండి అది. హోషేయ గారు ఎవరు అనుకుంటున్నారు? ప్రవక్త. ఆయన ఆషామాషి వ్యక్తి ఏం కాదు. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన భక్తుడు కూడా. ఇప్పుడు నేను చూపించినటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు? ప్రవక్తలు, భక్తులు. యెహెజ్కేలు గారు ఎవరు? ప్రవక్త, భక్తుడు. యెషయా గారు ఎవరు? ప్రవక్త, భక్తుడు. ఇప్పుడు దేవుడు ఆజ్ఞకు లోబడ్డాడా, లోబడలేదా? లోబడ్డాడని ఎలా కన్ఫర్మ్ చేశారు మీరు? కిందే ఉంది, చదవండి. కాబట్టి అతడు పోయి ఎఫ్రాయిము కుమార్తెను గోమెరును పెండ్లి చేసుకునెను. ఆ గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా